హద్దులు దాటిన శ్రీలీల టాలీవుడ్ అంటే ఎంతకంత మోజు. టాలీవుడ్ అంటే అంత చులకన అనే దానికి సంబంధించి చూస్తే అసలు ఏమి హద్దులు దాటింది? ఎందుకంత చులకన? అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొంతమంది హీరోయిన్‌లు టాలీవుడ్‌లో ఉన్నంత కాలం చాలా మర్యాదగా ఉన్నట్టుగా వ్యవహరిస్తారు. ఇక్కడ ముద్దు సన్నివేశాలు, రొమాన్స్ సన్నివేశాల్లో నో అని చెప్తూ ఉంటారు. కానీ టాలీవుడ్‌ని దాటి బాలీవుడ్‌కి వెళ్ళిన తర్వాత ఆ హద్దులు చెరిపేస్తూ ఉంటారు. అందులో తమన్నా ఒకప్పుడు ఇలాగే చెప్పింది. నాకు రొమాంటిక్ సన్నివేశాలు చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే నా ప్రతి సినిమాలో నా తల్లిదండ్రులు చూస్తారు. రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు వాళ్ళు సిగ్గుతో తలదించుకుంటారు. వాళ్ళకు అలాంటి పరిస్థితి కనిపించడం నాకు ఇష్టం లేదు. అందుకే అలాంటి సన్నివేశాలు ఒప్పుకోనని కూడా చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విన్నటువంటి తర్వాత అబ్బో! తమన్నా ఎంత పద్ధతైనటువంటి అమ్మాయి అని అందరూ కూడా అనుకున్నారు. రీసెంట్‌గా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ సృష్టించినటువంటి హీరోయిన్ శ్రీలీల కూడా ఇలాంటి శుద్ధపోస మాటలు చాలానే మాట్లాడింది. నేను లిప్ లాక్ సన్నివేశాలు నటించనని చెప్పుకొచ్చింది. నా తొలి లిప్ లాక్ నా కాబోయే భర్తతో మాత్రమే అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈమె గురించి తెలియనోళ్ళు అబ్బో! అమ్మాయి చాలా మంచిది. ఏమైనా తెలుగు సినిమాలు, తెలుగు అమ్మాయిలే అని గర్వంగా కొంతమంది చెప్పుకున్నారు. కానీ మన టాలీవుడ్‌లోకి రాకముందు కన్నడలో పలు సినిమాలు చేసింది. అక్కడ ఈమె తొలి సినిమాలో బోలెడన్ని లిప్ లాక్ సన్నివేశాలు నటించింది. కానీ కాస్త స్టార్ ఇమేజ్ రాగానే ఇలాంటి సన్నివేశాలకు దూరమని కూడా దర్శక నిర్మాతలకు చెప్పేసింది. కేవలం చెప్పడం మాత్రమే కాదు, 'టిల్ యూ స్క్వేర్' మూవీలో కూడా హీరోయిన్ అవకాశం వస్తే ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వర్ వచ్చింది. ఆ పాత్రకు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనం అంతా కూడా చూసాం. తెలుగులో ఈ రేంజ్ లిమిట్స్ పెట్టుకున్నటువంటి శ్రీలీల హిందీలో మాత్రం హద్దులు చెరిపేసింది. రీసెంట్‌గా ఆమె బాలీవుడ్‌లో 2 సినిమాలు షూటింగ్‌లో తరచుగా పాల్గొంటూ ఉంది. అందులో సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ మొదటి సినిమా కాగా, మరొకటి కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నటువంటి రొమాంటిక్ లవ్ స్టోరీ 'ఆషికీ 3' పేరుతో కూడా తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాకు సంబంధించి కూడా టీజర్ ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్‌లో శ్రీలీల, కార్తీక్ ఆర్యన్‌కి ముద్దులు పెట్టడం చూసి అభిమానులు కూడా షాక్‌కు గురయ్యారు. సినిమా మూడ్‌ని చూస్తుంటే ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయని కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. బాలీవుడ్‌కి అవసరం లేని హద్దులు టాలీవుడ్‌కి ఎందుకు? అంటే నిన్న నిన్ను ఆదరించింది తెలుగు ఆడియన్స్ అంటే అంత చులకన అంటూ కూడా శ్రీలీలని ట్యాగ్ చేస్తూ ఇప్పుడు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆమెని విమర్శిస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిజంగా ఇలాంటి వాటికి సంబంధించి కూడా మన ఆడియన్స్ మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.